సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. ఊపిరితిత్తులు కాకుండా ఇతర అవయవాల్లో వచ్చే టీబీ వ్యాధి. టీబీ వ్యాధి ఊపిరితిత్తుల్లో కాకుండా ఇతర అవయవాల్లో కూడా వస్తుంది. ఈ వ్యాధులు కూడా మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిమి ద్వారా వస్తాయి. ఊపిరితిత్తులోనే కాకుండా అనేక ఇతర అవయవాల్లో ఈ టీబీ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. ఊపిరితిత్తుల్లో ప్రాథమిక ఇన్ఫెక్షన్ నుండి ఇతర అవయవాల్లోకి టీబీ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అరుదుగా మైకోబాక్టీరియం బోవిస్ అను క్రిమిని ఆహార నాళం నుండి ప్రైమరీ ఇన్ఫెక్షన్ కలుగజేయవచ్చు. క్షయవ్యాధి నివారణకు వాడే బీసీజీ వ్యాక్సిన్ కూడా చర్మంలో ప్రైమరీ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. ఇతర అవయవాల్లో ఉండే టీబీ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. లింఫ్ నోడ్ టీబీ సుమారు 37% ఉంటుంది. మూత్రపిండాలు, జననేంద్రియాల్లో 23% ఉంటుంది. ప్లూరా లేక ఊపిరితిత్తి పొరల్లో టీబీ 12%. రక్తం ద్వారా వ్యాపించే మిలీరీ టీబీ 8.6%. ఎముకలు, కీళ్లలో 5.5%. టీబీ వలన వచ్చే చీముగడ్డ లేక కోల్డ్ యాప్సిస్ 4.7%. ఆహార నాళం వచ్చే టీబీ 3.1%. మెదడు పొరలలో అంటే మెనింజస్లో వచ్చేది 3.1%. గుండె మీద ఉండే పొరల్లో పెరికార్డియంలో వచ్చేది 0.8%. చర్మానికి వచ్చే టీబీ 0.8%. ఎక్స్ట్రా పల్మనరీ టీబీలో లింఫ్ నోడ్లో వచ్చే టీబీ ప్రధానమైంది. 30% నుంచి 40% కేసుల్లో లింఫ్ నోడ్స్లో ఈ టీబీ వ్యాధి వ్యాపిస్తుంది. మెడలో, చంకలో ప్రధానంగా లింఫ్ నోడ్స్ వాచి పెద్దవి అవుతాయి. ఛాతి కుహరంలో, కడుపులో కూడా టీబీ గ్లాండ్ ఉండవచ్చు. వీని వలన జ్వరం, నొప్పి రావచ్చు. మెడ మీద టీబీ వలన వచ్చే లింఫ్ గ్లాండ్స్ కరిగి చీముగడ్డలా ఏర్పడవచ్చు. దీన్ని స్క్రాఫులా అంటారు. బయాప్సీ చేసి రిపోర్ట్ను బట్టి టీబీకి వైద్యం చేయాల్సి వస్తుంది. గుండెకి సంబంధించిన టీబీ వ్యాధి గుండె కానీ, గుండె పైనున్న పొరలకు కానీ రావచ్చు. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్, గుండె చుట్టూ నీరు చేరి పెరికార్డియల్ ఎఫ్యూషన్ రావచ్చు. గుండె చుట్టూ నీరు చేరితే ఆ నీరు వలన గుండె ఒత్తిడికి గురి అవుతుంది. కన్స్ట్రిక్టివ్ పెరికార్డైటిస్ అనే ప్రాణాంతక స్థితికి ఇది దారితీయవచ్చు. ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష ద్వారా గుండె చుట్టూ ఉన్న నీరు నిర్ధారణ చేయవచ్చు. గుండె చుట్టూ ఉన్న నీరు తీసి పరీక్ష చేసి రోగ నిర్ధారణ అయిన తర్వాత టీబీ మందులు ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా 6 నెలల వైద్యం చేస్తే సరిపోతుంది. ఎముకలు, కీళ్ల టీబీ వ్యాధి శరీరంలోని ఏ కీలు, ఎముకకైనా టీబీ వ్యాధి రావచ్చు. వెన్నుపూస టీబీ. వెన్నుపూసలో వచ్చే టీబీ వ్యాధి ప్రత్యేకం. ఛాతిలోని థొరాసిక్ వెర్టిబ్రాల్లో కానీ, నడుములోని లంబార్ వెర్టిబ్రాలో కానీ సాధారణంగా వస్తుంది. వ్యాధి తీవ్రత వలన వెన్నుపూసలు, వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ డిస్కులు మెత్తబడిపోయి వెన్నుపాము మీద ఒత్తిడి కలిగిస్తాయి. దానివలన కాళ్ళు, చేతులు రెండూ చచ్చుబడే అవకాశం ఉంది. ఈ సమస్యకు మందుల ద్వారా నయం చేయవచ్చు. సుమారు 1 సంవత్సరం నుండి 18 నెలల వరకు వైద్యం చేయవలసి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో శస్త్రచికిత్సలు అవసరం అవుతాయి. వెన్నుపూసలు బలహీనపడడం వల్ల శరీరానికి దృఢత్వం ఇవ్వలేకపోతే రోగి వంగిపోయే ప్రమాదం ఉంది. ఆహార నాళం టీబీ ఇన్ఫెక్షన్ 1 నుండి 3% మందిలో వస్తుంది. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు సరిహద్దు ప్రాంతంలో సాధారణంగా టీబీ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని ఇలియోసీకల్ ట్యూబర్క్లోసిస్ అంటారు. రోగికి జ్వరంతో పాటు కడుపు నొప్పి, మలబద్ధకం, విరోచనాలు రావచ్చు. అబ్డామిన్ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ ద్వారా
రోగ నిర్ధారణ చేయాలి. అబ్డామినల్ టీబీ ఇన్ఫెక్షన్లో పెరిటోనియం పొర నిండా టీబీ గ్రాన్యులోమాలు ఏర్పడే అవకాశం ఉంది. అది జలోదరానికి దారితీయవచ్చు. ఆ నీరు తీసి పరీక్షకు పంపితే రోగ నిర్ధారణ అవుతుంది. లివర్, క్లోమగ్రంథి, ఆహార నాళంలో తక్కిన భాగాల్లో కూడా టీబీ వ్యాధి రావచ్చు. చికిత్స టీబీ మందులు వాడడమే. అవసరమైతే చికిత్స 6 నెలల కంటే ఎక్కువ ఇవ్వవలసి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుంది. చర్మానికి సంబంధించిన టీబీ ఇన్ఫెక్షన్, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్, బవిస్ లేక బీసీజీ వలన చర్మానికి సంబంధించిన టీబీ ఇన్ఫెక్షన్ వస్తుంది. చర్మ వ్యాధులు అలర్జీ వల్ల కానీ టీబీ ఇన్ఫెక్షన్ వలన కానీ రావచ్చు. వ్యాధిగ్రస్తమైన చర్మం నుండి బయాప్సీ చేసి రోగ నిర్ధారణ చేయాలి. కంటిలో టీబీ, కంటిలో భాగాలకు కూడా టీబీ వ్యాధి సోకవచ్చు. టీబీ క్రిమికి ఎలర్జీ వల్ల ఫ్లిక్టెన్యులార్ కెరటోకంజంక్టివైటిస్ వస్తుంది. ఈల్స్ వ్యాధి అనే రక్తనాళాల వ్యాధి కంటిలో రావచ్చు. స్క్లీరా, కార్నియా, రెటీనా, థైరాయిడ్ భాగాల్లో టీబీ ఏర్పడి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కిడ్నీ, యూరినరీ ట్రాక్ట్ టీబీ ఇన్ఫెక్షన్ మగవారిలోనూ ఆడవాళ్లలోనూ కూడా రావచ్చు. కిడ్నీ, యూరటర్, యూరినరీ బ్లాడర్, ప్రోస్టేట్, వృషణాలు, స్త్రీ బాహ్య జననేంద్రియాల్లో, గర్భసంచిలో, అండాశయంలో కూడా టీబీ రావచ్చు. గర్భసంచిలోని ఫెలోపియన్ ట్యూబులకు టీబీ వస్తే ఆ స్త్రీలో వంధ్యత్వం కలగవచ్చు. ఊపిరితిత్తుల్లో కాక ఇతర అవయవాల్లో వచ్చే టీబీ వ్యాధిని ఆ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు బయాప్సీ ద్వారా లేక ఇతర పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. చాలామందిలో మందుల ద్వారా వ్యాధి నయం అవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుంది.